రొమాన్స్ విత్ ఫైనాన్స్. అసలు స్టార్ట్ అవ్వడానికి ఫైనాన్స్ కావాలి, మూవీ స్టార్ట్ అవ్వడానికి. ఓకే, దానికోసం రవి గారు మేము ఎంత కష్టపడామో తెలుసు. అసలు జనార్దన్ గారు ఈ సినిమా చేశారంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతాను. మీరు చూసిన జస్ట్ టీజర్ అండ్ జస్ట్ శాంపుల్, నెక్స్ట్ ఆడియో లాంచ్ ఉంది, థియేటర్కల్ ట్రైలర్ ఉంది, అప్పుడు తెలిసింది అసలు మూవీ ఏంటన్నది. అప్పటి వరకు నేను ఏం రివీల్ చేయనండి. బట్ రొమాన్స్ విత్ ఫైనాన్స్ అనేది మీకు తెలియాలి కాబట్టి జస్ట్ జస్టిఫికేషన్ ఇస్తాను. ఒక అందమైన ప్రేమ వెనక దాగి ఉన్న తీయని రొమాన్స్, ఈ తీయని రొమాన్స్ ముసుగు కప్పుకొని ఉన్న ఫైనాన్స్, ఈ రెండింటి కలయికే మన రొమాన్స్ విత్ ఫైనాన్స్. ఈ రోజుల్లో లవ్ అనేది 90% ఫేక్ అండి. ఎలా అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, బైక్ మీద తిరగాలి అని చెప్పి ఒక అమ్మాయి ఆల్రెడీ ఒకరు లవ్ చేసినా సరే వాడిని ఎట్టగైనా సరే పక్కకి తోసేసి నేను అది లిఫ్ట్ చేయాలనుకుంటారు. అట్ ది సేమ్ టైం ప్యూర్ లవ్ కూడా ఉంది, బట్ అది చాలా రేర్ అనమాట. అట్ ది సేమ్ టైం నా మూవీలో ఏంటంటే 2 ట్రాక్స్ ఉంటాయి. ఒక అందమైన ప్రేమ, అలాగే ఆ ప్రేమ అందమైన ప్రేమ ముసుకొప్పుకున్న ఫైనాన్స్. అంటే మనీ కోసం ఈ రోజుల్లో అమ్మాయిలను ఎలా పడగొట్టాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా మూవీస్లో అలాగే చూసాం. బట్ ఈ మూవీలో ఇంకా అమ్మాయి ఉంటుంది, ప్రియాంక. తనకి లేదండి, ఈరోజు వైజాగ్లో ఉంది షూటింగ్ బిజీలో. సో తనేంటి అంటే తన నుంచి నేను చూపించేది ఏంటంటే ఒక అమ్మాయిని ఎలా వాడుకోవాలనుకునే అబ్బాయిల నుంచి ఆ అమ్మాయి ఎలా వాడుకుంది రివర్స్లో అనేది ఫైనాన్స్. రొమాన్స్ అనేది హీరో హీరోయిన్స్ మధ్య ఉంటుంది. సో దట్ ఈస్ ద రొమాన్స్ విత్ ఫైనాన్స్. అండ్ ఆ ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి అండ్ సుదర్శన్ గారికి అండ్ మై హీరో సతీష్ అండ్ హీరోయిన్ మెరీనా అండ్ కెమెరామ్యాన్ మురళి, అందరికంటే ముఖ్యంగా చెప్పాలంటే రవి మేకల్ అండి. అసలు ఈ మూవీ స్టార్ట్ అయింది అంటే కారణం రవి గారు. థ్యాంక్స్ బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి. సార్ అన్నయ్య గారు సో సినిమా మనం చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా ప్లాన్ చేయండి అని చెప్పేసి. అయితే నేను కొన్ని రోజులు టైం తీసుకుని మళ్ళీ చెప్పాను వాళ్ళకి, సరే ఒక టైం ఉంది, ఆ డేట్ మనం స్టార్ట్ చేసుకుందాం, రెడీ చేయండి అనేసి. తర్వాత స్టార్ట్ చేసాం. సినిమా సింగిల్ షెడ్యూల్లోనే కంప్లీట్ చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. సెకండ్ షెడ్యూల్లో కంప్లీట్ చేసాము. సినిమా చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్, మా డార్లింగ్ రాజు కుంపట్ల తీశారండి. ఇంకొక ఆయన ఒక సోల్ అయితే హార్ట్ మా కెమెరామ్యాన్. ఇంకా అన్నీ నడిపించిందంటే మా ప్రొడ్యూసర్స్ జనార్దన్ గారు, సుదర్శన్ గారు. వీళ్ళు ఎప్పుడు మాకు ఫ్రెండ్స్ గానే ఉన్నారు తప్పితే ప్రొడ్యూసర్ ఎవరు లేరండి ఇప్పుడు. అండ్ మా హీరోయిన్ వచ్చి మాకు ఎంత చేసామో మాకు అంతకంటే ఎక్కువ రిజల్ట్ ఇచ్చింది. అది మీకు సినిమా కనబడుతుంది. రొమాన్స్ విత్ ఫైనాన్స్ ఆ టైటిల్కి కూడా మేము జస్ట్ చూపిస్తాం మీకు ఆఫ్టర్ సినిమా. ఇంకా మా రవి గారు కొరియోగ్రాఫర్, మాకు సినిమాకి ఒక బ్యాక్ బోన్ అంటారు. టీజర్ చూశాను, న్యాయంగా అయితే అన్నమంతా బట్టి చూడక్కర్లేదు. 100 బీర్లు తాగితే ఎట్లుంటుందో తెలియదు, కానీ 100 బీర్లు తాగితే వాడు ఉంటాడో పోతాడో తెలియదు, కానీ 100 బీర్ల ఎఫెక్ట్ ఇచ్చేటట్టు మాత్రం హీరోయిన్ మాత్రం కనపడుతోంది. హీరో కూడా ఇప్పుడు వస్తున్న కొత్త హీరోల కంటే బాగున్నాడు, అబ్బాయి బాగున్నాడు, బాగా చేస్తాడన్న నమ్మకం కూడా ఉంది. చిన్న టీజర్, ఇప్పుడు వచ్చిన చిన్న టీజర్లో కూడా ఆ చిన్న బిట్ ఏదైతే బిట్ ఉందో చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే డైరెక్టర్ కెపాసిటీ అన్నది ఆ టీజర్లో కనపడుతుంది. అడుగులు వేయడం కానీ, అమ్మాయి కనపడడం కానీ, ఆ హీరోల ఫీల్ రావడం కానీ, హీరోయిన్ చూడగానే హీరోయిన్ కూడా కెమెరామెన్ ఎవరో అద్భుతంగా చూపించారు. సినిమా ఫీల్డ్లోకి కులమత భేదాలు కానీ ఎలాంటివి ఉండవు. కారణం ఏంటంటే టెక్నికల్గా ఎవరు గొప్ప వాళ్ళు ఉంటే, టెక్నికల్గా ఎవరు ముందుకు తీసుకుపోతే, టెక్నికల్గా ఎవరు బ్రహ్మాండంగా తీయగలిగితే, తీసుకుపోగలిగితే ఆ ఫీల్డ్ అంత అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ నుంచి కూడా టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే వెనుక మరుగున పడిపోతూ ఉన్నారు. కారణాలు ఏమన్నా కానీ నేను కూడా ఇదివరకు సినిమాలు తీసాను, మంచి సినిమాలు తీసాను. ఏప్రిల్ 1 విడుదలని, జోకర్ అని, కంచుకోవచ్చం అని 4-5-6 సినిమాలు తీసాం. కాకపోతే మన ఒంటికి సరిపడదని చెప్పి చాలా రోజులు ఆగిపోయినాను. ఈ మధ్యన మళ్ళీ కూడా మా టెక్నీషియన్స్, మా ప్రొడ్యూసర్సు ఈ రకరకాలుగా డెవలప్ అవుతుంటాయి. ఎందుకంటే మా అమ్మాయి కూడా ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ నేషనల్ అవార్డు విన్నరు. ఫ్యూచర్ ఉండాలి, ఫీల్డ్ అద్భుతంగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో సినిమా ఫీల్డ్ అద్భుతంగా ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళు కేసీఆర్ గారు ముందుంటారు. ఆయన ఆల్రెడీ చెప్పినారు 2000 ఎకరాలు తెలంగాణ సినిమా పరిశ్రమకి కేటాయిస్తున్నానండి. తెలంగాణ సినిమా పరిశ్రమ అంటే తెలంగాణ ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, ఒరిస్సా ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది, తమిళన్స్ ఉంటుంది.
అందరూ ఆర్టిస్టులు ఉంటారు, అందరూ టెక్నీషియన్స్ ఉంటారు. అన్ని మతాలకి అన్ని భాషలకి ఆలవాలమై అద్భుతంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కేసీఆర్ గారికి కూడా లేదు. కేసీఆర్ గారు కూడా అందరు కావాలి, అందరూ హైదరాబాద్ అందరికీ నిలయం అందరు కావాలన్నది ఆయన ఉద్దేశం. అలాంటి ఫీల్డ్లో నిజంగా కూడా అద్భుతంగా ఉండాలని మనసా కోరుకుంటూ నేను కూడా ఫ్యూచర్లో ఈ సినిమా ఫీల్డ్లో వీళ్ళతో పాటు, ఎందుకంటే నేను సినిమాలు తీసే ఓపిక ఉన్నా కానీ తీయించే ఓపిక ఉంది, కానీ నేనే సినిమాలో ఉండి ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యే ఓపిక కూడా నాకు పోయింది. మా సుదర్శన్ లాంటి వాళ్ళు కానీ, మా జనార్దన్ లాంటి వాళ్ళు కానీ, మా ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే నేను వెనకాల ఉండి ముందుకు నడిపించి సినిమా కంప్లీట్ అయితే నేను కూడా ఒక రకంగా పాత్ర తీసుకోదామని ఉంది. ఎందుకంటే నా వల్ల అయినంత వరకు టెక్నికల్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ కోఆపరేషన్ చేస్తా, 100% మంచిగా వీళ్ళకి కోఆపరేషన్ చేస్తా. First, I should thank God that he gave me such a good fate to do this movie. ఈ మూవీ చాలా బాగుంది. I want to thank my producers Sudarshan garu and Janardhan garu and Pani garu. Without him, the movie wouldn't have been so happy and full of enjoyment. So, atanni kuda thank you. And malli ma director garu, Raju garu, he is, I think he is the most friendly director, and I'm very happy, very lucky to do this movie. Ravi sir, my choreographer, he also supported me a lot. నేను అంత మంచి కాదు డాన్స్లో, బట్ చాలా బాగా నన్ను కంఫర్టబుల్ చేసి he made me dance. And then Murli sir, my cameraman, I guess he made me look really pretty in this. I don't know, I could look so good, so cute in this, but thank you sir for making me look so good. And then my co-stars, Suri and Satish and Priyanka also, but she's not available here. I thank you guys so much for cooperating with my acting and helping me out, suggesting me as good co-stars and all. రొమాన్స్ విత్ ఫైనాన్స్ అంటే ఇంతవరకు చాలా మూవీస్ తాలూకు టైటిల్స్ మనం చూసాం. అన్నీ రొటీన్గా ఉండే తప్ప డిఫరెంట్గా ఉండే మరి టైటిల్ అనేది ఎంతవరకు మనకు కనిపించలేదు.